హిందూ బంధువులకి జై శ్రీరామ్ అండి. బంగ్లాదేశ్లో పరిస్థితులు చేదాటిపోయి చాలా రోజులు అయిపోయాయి. అక్కడ హిందువులు జీవోత్సవాల బానిసల కంటే హీనాతిహీనంగా వారి మాన ప్రాణాలకు ఎటువంటి విలువ లేకుండా బ్రతుకులు ఇడుస్తుంటే అక్కడ ఏం జరిగినా హిందువులే టార్గెట్ అన్నట్టుగా బంగ్లాదేశ్లో కులపిచ్చి పిశాచాలు ఒక హిందూ వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి సజీవ దహనం చేయడం ఎంత దుర్మార్గం అండి. ఈ సభ్య సమాజం తలదించుకునే ఒక నీచమైన కృత్యానికి బంగ్లాదేశ్లో ఆ నీచులు పాల్పడ్డారు. ఇది చూస్తూ భారతదేశం ఎందుకు ఊరుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటివరకు ఎందుకు స్పందించట్లేదు, అనుకున్నందుకు ఎందుకు స్పందించట్లేదో అర్థం కాదు. ప్రపంచం నివ్వెరపోయేలా ఒక సభ్య సమాజం తలదించుకునే మానవీయ ఎటువంటి మానవత్వం లేని ఒక దుశ్చర్యకు పాల్పడిన బంగ్లాదేశ్లో ముష్కరులు అసలు వాళ్ళ మానవీయ దృక్పథం ఉందా, కనీసం మనుషులనా అనే విధంగా సభ్య సమాజం అంతా తలదించుకునే పరిస్థితులు అక్కడ ఉంటే కనీసం మన భారతదేశం ఎందుకు వాళ్ళ మీద తీవ్రమైన చర్యకు ఉపక్రమించడం అర్థం కావట్లేదు. తోటి హిందువుగా, తోటి మనిషిగా ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చూసి ప్రపంచ దేశాల్లో ఎంపీలు ఎంతోమంది హ్యుమానిటీ దృక్పథంతో స్పందిస్తున్నారు. మన దేశంలో సెక్యులర్ కుక్కలు కొన్ని కనీసం ఇప్పుడు నోరు కూడా నిలబట్టలేదు. ఏంటంటే దుర్మార్గం, ఇంత నీచత్వం ఏంటి? మన భారతదేశంలో మానవీయ దృక్పథం అంటూ లేదా? కొంతమందికి అసలు ప్రతిపక్షం అనే సెంట్రల్లో ప్రతిపక్షం అని ఉంది, వాళ్ళకి అసలు మానవీయ దృక్పథం లేదా? కనీసం హిందువులు మనుషులు కదా వాళ్ళ దృష్టిలో? ఇంత దుర్మార్గమా? దయచేసి నరేంద్ర మోడీ గారికి దయచేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాయి ఏంటంటే, తోటి హిందువుగా, తోటి మనిషిగా మేము చాలా బాధపడుతున్నామండి. దయచేసి ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్.